సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ సండు పూర్ణచంద్రరావును హైదరాబాద్ ఈడీ జోనల్ ఆఫీస్ అధికారులు అరెస్టు చేసినట్టు సమాచారం వస్తోంది. సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కామ్ లో ఇప్పటికే చైర్మన్ లక్ష్మీనారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు. లక్ష్మీనారాయణతో కలిసి పూర్ణచంద్రరావు వందల కోట్లతో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాహితీ సహా మరొక 32 కంపెనీలకు లక్ష్మీనారాయణ అసోసియేట్ గా ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఈ రోజు మొత్తం తోలుగా చూసుకుంటే మాత్రం సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ అయినటువంటి సండు పూర్ణచంద్రరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే జోనల్ ఆఫీస్ అధికారులు కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి చైర్మన్ లక్ష్మీనారాయణను ఇప్పటికే విచారిస్తున్నారు. అయితే లక్ష్మీనారాయణతో కలిసి 100 కోట్ల మోసానికి పాల్పడినట్టు పూర్ణచంద్రరావు కూడా అయితే 100 కోట్ల అయితే మొత్తంలో ఈ మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఫ్రీలాన్స్ పేరుట సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీలాన్స్ పేరుట ఎంతో మందిని మోసం చేసిన నేపథ్యంలో గతంలో కూడా సిసిఎస్ కు అనేక కంప్లైంట్లు వచ్చినాయి. బాధితులు కూడా మొత్తం తొలగా కూడా సిసిఎస్ కు క్యూ కట్టిన నేపథ్యంలో ఈ యొక్క మొత్తం తొలగా మనీ లాండరింగ్ సంబంధిత వ్యవహారం కాబట్టి మొత్తం ఈడీ అధికారులకు అయితే మొత్తం కంప్లైంట్స్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద వేల మంది కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు లక్ష్మీనారాయణను అయితే మొత్తం తొలగా కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచారిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ వ్యవహారంలో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క పూర్ణచంద్ ఉన్నారో పూర్ణచంద్ పాత్ర కూడా ముఖ్యంగా ఉన్న కారణంగా ఈ యొక్క ఎండి చెప్పినటువంటి సమాచారం ప్రకారమే ఈయనను కూడా అరెస్ట్ చేసేసి అయితే దీంట్లో లావాదేవీలను ఏ విధంగా మళ్లించారు, ఎంతమంది బాధితులను మోసం చేశారు అనే కోణం లోపల ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయనని అయితే విచారణ కూడా చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన మొత్తం ఇంకే ఎంతమంది ఉన్నారు దీంట్లో